చేస్తున్నారు? ఇవాళ ముంజుల కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముంజులు ఇవి ఒక 6 డజన్ ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఆనియన్స్ 2 చిన్న సైజు, ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పేస్ట్, కప్పు పెరుగు, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 యాలకులు, 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. ఈ కప్పు ఆయిల్ పోసాను, ఇది హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకి ఇలా మసాలా దినుసులు, వేగాయి. దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, బాగా యాగాలి. ఆనియన్స్ వేగాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, అలాగే పెరుగు కూడా. ఈ బాగా నూనెలో బాగా యాగాలి. దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. దీంట్లో చిటికెడు పసుపు, ఇది ఆగాలి కొంచెం. ఆయిల్లో బాగా వేస్తే పచ్చివాసన అంతా పోతుంది. వేపుకుందాం. వేగిపోయింది. ఇలా ఆయిల్ బాగా తేలాలి. దీంట్లోకి స్పూనున్నర కారం వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంట, లేకపోతే మాడిద్ది, అడుగులు తెసిద్ది. దీంట్లోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని వేపుకుందాం. ఇది కొద్దిగా వేగితే సరిపోతుంది. దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకొని బాగా వేగాయి. ఈ ముంజులు బాగా ముదిరివి. దీంట్లోకి వేసేసుకుందాం. ఈ కప్పుతో కప్పు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మసాలాలు ఈ ముంజులోకి వెళ్తాయి కాబట్టి కొన్ని వాటర్ పోసుకుందాం. చాలకపోతే ఇంకొంచెం పోసుకోవచ్చు, ఇంకొంచెం వాటర్ పడతాయి.
ఇలాగా ఈ లోపు ఉడికిద్ది. మూత పెట్టుకుంది. మూత తీసుకుందాం. ఆయిల్ బాగా తేలింది. ఒకసారి కలుపుకుందాం. అయిపోయింది. అదే చూపించా. ఆగా కొత్తిమీర లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాం. ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. ముంజుల కర్రీ అయిపోయింది. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.